సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కర్నూలులో కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. తమకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నెరవేర్చాలని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేస్తామంటూ నారా లోకేష్ ఇచ్చిన హామీని ఇప్పటిదాకా నెరవేర్చలేకపోవడంతో ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ల అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. కర్నూలులోని రాజీవ్ విహార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీ అనేది కొనసాగింది. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ కొనసాగిన నేపథ్యంలో కొంతమంది ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా అంటారు, ఎటువంటి డిమాండ్ అంటారు మీది? సార్, ఇప్పుడు మేము కానిస్టేబుల్కి సంబంధించి 6100 పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడు హోంగార్డ్ రిజర్వేషన్ కారణంగా కోర్టులో పెండింగ్ ఉందని చెప్పేసి ఆపేశారు. ఈ నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా మా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమంటే, మేము కనుక అధికారంలోకి వస్తే 60 రోజుల్లోపే మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 3 నెలలు అయింది. ఆ కోర్టు కేసుకి హియరింగ్కి ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం తరఫున ఒక లాయర్ కూడా వెళ్ళి ఆ హియరింగ్లోనే పాల్గొనలేదు. మరి ఏ విధంగా మీరు 3 నెలల్లోన మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని చాలా నిరుద్యోగంతో బాధపడుతూ శారీరకంగా మానసికంగా హింసపడేటటువంటి ఈ పోలీస్ ప్రిపరేషన్తో చాలా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే లోకేష్ గారు వెంటనే దీనిపైన స్పందించాలి. ఏదైతే వాళ్ళు మాకు మాటలు చెప్పకోకుండా వెంటనే ఫిజికల్ ఈవెంట్స్ని మైన్స్ని కండక్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 100 రోజులు పూర్తిగా వస్తుంది. మరి ఈ కోర్టు కేసుని ఎప్పుడు పట్టించుకుంటారు? మా బాధలు శారీరకంగా మానసికంగా మేము నష్టపోతున్నాం 2 years నుంచి. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? దయచేసి మేము ఈ విషయాన్ని గవర్నమెంట్కి తీసుకోవాలని మేము ఈరోజు ఈ విధంగా శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలి. ఏ రోజు కానీ ఏ సంవత్సరం కానీ ఇన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు డిలే చేసిన పోలీస్ నోటిఫికేషన్ గత చరిత్రలో ఎప్పుడు లేదు. మా వంతు వచ్చినప్పుడే ఇలా జరిగింది. ఒక్కసారి మేము జాబ్ కోల్పోతే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రావడానికి 6 సంవత్సరాలు పడుతుంది సార్. పోలీస్ ఆస్పిరెంట్లు ఫిజికల్గా ఫిట్ ఉండాలి సార్. ఓన్లీ స్టడీ హాల్లో కూర్చొని శారీరకంగా మానసికంగానే కాదు, ఫిజికల్ ఈవెంట్లో కొట్టాలి సార్. మాకు 2022లో నోటిఫికేషన్ వచ్చింది సార్. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు. ఇంకొక సంవత్సరం కనుక ఇలాగే చేస్తే అప్పుడు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతారు సార్. అప్పుడు ఎవరు బాధ్యులు సార్? మేము ఇన్ని సంవత్సరాలు పెట్టిన సమయము, డబ్బు, మా పైన పెట్టుకున్న నమ్మకాలు అన్ని వృధా అవుతాయి కదా సార్. ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? అట్లయితే ఈ యొక్క ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో గత 2 సంవత్సరాల నుండి ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందనే ఒక ఆశతో ఉన్నారు. ఎంతగానో ఖర్చులు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే నారా లోకేష్ హామీ ఇచ్చారో వెంటనే ఆ యొక్క పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ విడుదల చేసి తమను ఆదుకోవాలంటూ ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంతో ఆవేదనతో అడుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.